చేపల కర్రీ అయితే చేయబోతున్నాను. మీరు చూసారు కదా, పొద్దున్న చేపలు తెచ్చుకున్నాము కానీ వండలేదండి, టైం సరిపోలేదు. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మరి చూపిస్తాను. ఇదిగో పొయ్యి మీద గిన్నె పెట్టేశానండి, ఆయిల్ కూడా పోసేసాను. ఇప్పుడు ఇదిగో ఇందులో ఏమేమి వేస్తున్నామంటే చూపిస్తాను చూడండి. ఇదిగో ఉల్లిపాయ సన్న ముక్కలు తరుక్కున్నాను నేను, 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు చూపిస్తానండి. ప్రాసెస్ ఎలా అనేదిని ఇవన్నీ ఏం చేసుకుందాం ముందుగానే మనం. ఇదిగోండి నేను ఈ ముక్కలు మట్టుకే వండుతున్నానండి. చూడండి, ఇదిగో 10 ముక్కల దాకా పెట్టాను ఇందులోని. ఇంకా ఇందులో కాకుండా ఇందులో ఉన్నాయి, రేపు పొద్దున్న ఫ్రై చేస్తానండి, అది కూడా మీకు చూపిస్తాను. మరి ఉల్లిపాయలు అయితే ఇదిగోండి వేస్తాను కదా, కూర ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి. మరి జీలకర్ర ఎల్లుల్లిపాయ కామనే కదా, ఇగో ఎల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇది ఇదిగో జీలకర్ర అండి, చూసారా? ఇదిగో చింతపండు అండి, దీంట్లో కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకుందాం. మరి ఇదిగోండి, మరి జీలకర్ర పేస్ట్ రెడీ అయిపోయిందండి, చూసారా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు ఒకసారి చూద్దామండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. మరి చూసారు కదా, నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి కొంచెం. ఇది మామూలుగా చేపల కూర కదా, సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి నేను ఉప్పు అయితే వేస్తున్నాను, ఇందులో ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా బాగా ఆయిల్ వచ్చేలాగా వేగిపోవాలండి. ఇది సాల్ట్ పసుపు వేసి బాగా వేపేసానండి, చూసారా? మరి ఇదిగోండి ఇప్పుడు కారం అయితే వేసుకుందాం మనం. ఇదిగోండి 1 స్పూన్ వేసాను, ఇది 2వ స్పూను సరిపోద్ది. ఇంకా మనం ఒకసారి గట్టి పెట్టి కలుపుకుందాము. టైం అయిపోతుంది కదండి, మరి 9 అవుతుంది. పాప ప్రెగ్నెంట్ పాప ఉంది కదా, తన గురించి అయితే చేయవలసి వస్తుందండి. మామూలుగా అయితే డైలీ నైట్ అయితే కర్రీ చేయనండి. కారం అయితే సరిపోయింది కదా మరి ఇందులో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ అయితే పోసేసుకుందాము. ఇదిగో 1 లోటా వాటర్ అయితే పోస్తున్నానండి నేను, ఎందుకంటే చింతపండు పులుపు పోస్తాం కదండి, మనకి సరిపోద్ది కరెక్ట్గాని దగ్గరికి ఎగిరేటప్పటికి. ఈ పెద్ద చేపలు కదండి, మరి నేనైతే మిక్సీ పట్టనండి ఎప్పుడును. ఇది ఉల్లిపాయ మిక్సీ అయితే పట్టనండి నేను, నాకు ఇలాగ ఉడకటమే, ఇలా వండుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. చూసారా? రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఏం వేసుకుందామంటే చేప ముక్కలు వేసుకుందామండి. చూడండి, ఈ నైట్కి సరిపోద్దండి ఇది. చేపల కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. చూసారా? మరి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, నాకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి ఒకసారి నా కుకింగ్ ఛానల్ కూడా చూడండి, చూసిన తర్వాతే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన మామూలుగా ఉన్న వాళ్ళకి కాదు ఫ్రెండ్స్, మరి లేనటువంటి వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకెళ్ళాలంటే మనం సపోర్ట్ చేసుకోవాలి, మనలో మనమే సపోర్ట్ చేసుకోవాలండి. మనకి ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఒక సెలబ్రిటీకి అయితే పట్టుకుని ఒక్క చిన్న వీడియో, అది దేనికి పనికిరాని వీడియో అయినా సరే కనుక ఒక సెలబ్రిటీకి అయితే కనుక సబ్స్క్రైబర్ ఏంటి, ఛానల్ ఏంటి, చాలా బాగుందని చాలామంది కామెంట్ చేస్తారు, చాలా రిచ్గా డెవలప్ చేస్తారండి. అలా కాకుండా మనలో మనం సపోర్ట్ అవ్వాలండి. ఇదిగోండి ఒకటే చెప్తున్నాను, ఇదిగోండి తలకాయ వేసుకుంటున్నానండి. నాకు ఇష్టమైంది ఇది. చేపలోని కళ్ళు ఇలాగే ఉంచేసానండి, ఎందుకంటే చేపల కళ్ళు తినడం అనేది చాలా ఆరోగ్యం అండి మనిషికి. ఇదిగో చూసారా, బాగా క్లీన్ చేశాను, పళ్ళు కట్ట మొత్తం అన్నీ తీసాను. చూసారండి, ఇద్దరి నుంచి ఇద్దరికి హోల్ పెడితే కనబడుతుంది కదా, ఇది నా కొరకు వేసుకుంటున్నానండి. నాకు ఇది ఒకటి చాలండి అన్నం, నాకు ఒక మొత్తం అన్నం తినేయడానికి. చూసారా? మరి ఇది ఎగిరిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి
ఈ రకంగా అయితే అది మొత్తం లాగేసుకుంటుందండి, ఏం కాదు. ముక్కలో చిన్నది పెట్టాను అనుకున్నాను, చిన్నది కాదండి, మామూలుగా ఇది కరెక్ట్గా ఉడికితే సెట్ అయిపోద్దండి. ఇదిగో పులుపు అయితే పిసికేసానండి, చూసారా. ఇది చింతపండు అండి, ఇది చింతపండు చాలా టేస్ట్ని ఇస్తుంది. ఒకసారి ఇదిగో పిసికి పెట్టి పక్కన పెట్టుకున్నాను. జీలకర్ర కూడా ఉంది, వెల్లుల్లి జీలకర్ర కూడా రెడీ చేసుకున్నాను. ఒకసారి ఇది మూత చూద్దామండి. ఇదిగో దగ్గరికి అయితే బాగా అయిపోయింది కదా, చూసారా ఫ్రెండ్స్. మరి ఇందులో పులప వేసేద్దామా? ఓకే, వేసేద్దామండి. మరి పులప అయితే వేసేస్తున్నానండి. చేప ముక్క విడకుండా ఉండాలంటే పులప వేసేసుకోవాలి. చూసారా, వేసేసాను. ఇప్పుడు మరి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. మనం అన్నీ వేసాం కదండి, కూరకు చారు చూద్దాం మనం. ఇదిగో కూర అయితే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది మొత్తం. ఇందులో మనం జీలకర్ర పేస్ట్ వేసేసుకుందామండి. వేసేసాను, మొత్తం పడలేదు కదా, కొంచెం వాటర్ పోసి వేసుకుందామండి. మిక్సీలో పట్టాను కదండి, మరి జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనకు నిలువ ఉండదు కదా, అందుకని ముందు మనం అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చూసారా, కొంచెం వాటర్ అయితే పోసాను ఇందులో. ఒక నిమిషం అయితే ఉడకనిద్దాం మనం. పులపేసాం కదండి, చూసేద్దాం మరి మూత తీసి మనం. చూసారా, కూర అయితే రెడీ అయిపోయిందండి, బాగా రెడీ అయిపోయింది కదా. చూసారా, చేపల కర్రీ చాలా బాగా రెడీ అయింది. ఇదిగో ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుందాం మనం. ఇంకేం అవసరం లేదండి మనకి, కొత్తిమీర వేసేసుకుంటే సరిపోద్దండి. మనం మూత పెట్టేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చేసుకుని శుభ్రంగా తింటే, అందులో ఉల్లిపాయ కానీ నిమ్మకాయ కానీ పిండికి తింటే ఉంటుందండి. చాలా చాలా సూపర్ అండి. చేపల కర్రీ రెడీ అయిపోయింది నైట్. ఓకే ఫ్రెండ్స్, మరి నేను పెట్టిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.